కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక ప్రతిపాదన ఏంటి? ఏ సిటీకి కూడా సంబంధం లేనటువంటి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి, అసలు అమరావతి వేరే ఊరుంది. అమరావతి అనేది ఒక ఊరుంది, అక్కడ ఒక గుడి ఉంది, అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. పంచారామాల్లో అది ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం, కృష్ణానది ఒడ్డున బాసిల్లుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవాలయం. సో ఆ అమరావతిని కాదని దేవతల రాజధాని అంటూ ఒక అమరావతి అనేటువంటి పేరు పెట్టి 29 గ్రామాల్లో ఒక కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి అమరావతి. సో యాక్చువల్ అమరావతి వేరే దగ్గర ఉంది ఊరు, కానీ ఇది ఇంకొక చోట ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ అమరావతికి రోడ్ ఫెసిలిటీ ఉందా, ట్రైన్ ఫెసిలిటీ ఉందా, వాటర్ ట్రాన్స్పోర్ట్ ఉందా, అలానే విమానాశ్రయం, ఇవేవీ లేవు. దీనికి సంబంధించే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్లు ఏర్పాటు చేసింది. E1, N1, E10 అని చెప్పి రకరకాల రోడ్లు ఏర్పాటు చేస్తుంది. సో అంటే రోడ్డు మార్గాలని ఇక్కడ ఏర్పాటు చేయటానికి పూనుకుంది. దీంతో పాటుగా అసలు ట్రైన్ కనెక్టివిటీనే లేకపోవడంతో రాజధానికి ప్రత్యేకంగా అమరావతిలో ఒక రైల్వే స్టేషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాన్ని ఒప్పించి ఇక్కడ ఒక కొత్త రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేయబోతున్నారు. దీన్నే శాటిలైట్ రైల్వే స్టేషన్ అని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. భారీ స్థాయిలో 1500 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తున్నారు. సో ఆల్రెడీ విజయవాడ అనేది అతిపెద్ద రైల్వే స్టేషన్. సో ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి కూడా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. సౌత్ టు నార్త్ వెళ్ళేటువంటి ట్రైన్స్ ఏవైనా సరే దాదాపుగా 60 to 70% ట్రైన్స్ అనేవి విజయవాడ టచ్ చేసే వెళ్తాయి. సో ఇది సెంటర్ పాయింట్. సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా వెళ్ళేటువంటి ట్రైన్స్ కి విజయవాడ అనేది పెద్ద జంక్షన్, ఇది సెంటర్ పాయింట్, ఇది కీ పాయింట్. సో అటువంటి ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఒక సిటీని వదిలేసి అసలు సంబంధమే లేకుండా ప్రత్యేకంగా ఒక ఏరియాలో ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎటు వెళ్తుంది అంటే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ విజయవాడ టు గుంటూరు వెళ్లే మధ్యలో వచ్చేటువంటి నంబూరు దగ్గర ఈ రైల్వే ట్రాక్ ని కలపటం. సో అంటే దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ క్రియేట్ చేయటం కోసమే అక్కడ ఒక రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్, ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మార్చారు. ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రాకపోయినప్పటికీ కూడా సింగపూర్ నుంచి గతంలో కొన్ని ఫ్లైట్స్ వచ్చాయి 14 to 19 మధ్యలో, 2014 to 19 మధ్యలో. అది కూడా ఎందుకు వచ్చాయి అంటే ఆ ఫ్లైట్ ఛార్జెస్ కి అయ్యేటువంటి ఖర్చులో 30% ప్రభుత్వమే భరించేది. సో దానివల్ల వచ్చాయి. తర్వాత వచ్చినటువంటి 19లో వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పటి గవర్నమెంట్ ఈ భారం మేమెందుకు భరించాలి అసలే అప్పుల్లో ఉన్నప్పుడు అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకోవటంతో ఈ ఎయిడ్ ని సంబంధిత సంస్థ ఏదైతే ఫ్లైట్లు నడుపుతుందో ఆ విమానయాన సంస్థ వాళ్ళు ఇక ఆపేశారు. సో ప్రస్తుతానికి లేకపోవచ్చు, కానీ భవిష్యత్తులో మరలా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ పెట్టుకుని, అది ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, 30 to 40 కిలోమీటర్ డిస్టెన్స్ టు అమరావతి. ఇప్పుడు 5000 ఎకరాల్లో మరొక ఎయిర్పోర్ట్ అమరావతిలో కడతాం అంటున్నారు. సో దీన్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి సిటీల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ని ఉపయోగించుకోకుండా లేనటువంటి ప్రాంతంలో ఈ ఫెసిలిటీస్ ని మరలా సృష్టించాలి అని చూడటం అనేది ప్రజాధనాన్ని వృధా చెయ్యటమే, అంతకు మించి వేరేదేం లేదు. సో కాబట్టి మ్యావిగన్ అనేటువంటి దాంట్లో మనకి ముఖ్యంగా అటు పోర్ట్ ని యూజ్ చేసుకోవటానికి, ఇటు రైల్వేని యూజ్ చేసుకోవటానికి, ఎయిర్పోర్ట్స్ ని యూజ్ చేసుకోవటానికి, అలాగే రోడ్డు మార్గాల్ని యూజ్ చేసుకోవటానికి. సో దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. అదే విధంగా జనాభా, ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి చూసుకుంటే అమరావతి డెవలప్ అవ్వటానికి కావచ్చు, అలాగే ఎక్కువగా ప్రజలు అక్కడికి వచ్చి జనసాంద్రత పెరిగి నివసించేటువంటి పరిస్థితి వచ్చి ఆ నియర్ బైలో ఫ్లాట్స్ కొనుక్కుని అది విస్తరించడానికి కనీసం ఇంకొక 2 దశాబ్దాలు పట్టొచ్చు. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలే చూస్తే దాదాపుగా ఇంకో 15 ఏళ్ళు పట్టొచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ అంత డెవలప్మెంట్ లేదు, 15 కాదు 20 ఏళ్ళైనా పట్టొచ్చు, అసలు ఉండకపోవచ్చు కూడా. సింపుల్, మీరు గమనిస్తే పెద్ద పెద్ద నగరాలు నార్త్ ఇండియాలో కొన్ని నగరాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకే మనుషులు ఉంటారు, ఆ తర్వాత ఎవరుండరు.
సో మనకి గుజరాత్ దగ్గర గాంధీ నగరం అని చెప్పి ఒకటి కొత్తగా ఏర్పాటు చేశారు. దాంట్లో ఏంటంటే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ఫుల్ క్రౌడ్ ఉంటది. 5 తర్వాత ఎవడో కనిపించడు. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుని సిటీకి వచ్చేస్తారు. రేపు అమరావతి పరిస్థితి కూడా అలాగే అవ్వదని గ్యారంటీ ఏముంది? అలానే నోయిడా ఐటీ పరంగా చాలా డెవలప్ చెందింది. పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో కానీ అక్కడ జనం ఉండరు. ఏంటి అంటే ఆ నియర్ బై లో ఉన్నటువంటి ఇటు హర్యానాకి, ఢిల్లీకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉంటారు. జస్ట్ వెళ్ళి ఆ పని చూసుకుని సాయంత్రానికి వస్తుంటారు. సో రేపు అమరావతి పరిస్థితి కూడా రేపు అలాగే అవ్వదన్న గ్యారంటీ ఉంది. ఇటు విజయవాడ నియర్ బై ఉంది, అటు గుంటూరు నియర్ బై ఉంది, మంగళగిరి నియర్ బై ఉంది. సో ఎంప్లాయీస్ ఎవరు అక్కడ ఉండకుండా, ఇల్లు ఎవరు పెద్దగా అక్కడ ఏర్పాటు చేసుకోకుండా జస్ట్ వాళ్ళ వర్క్స్ కోసమే వెళ్ళొస్తే ఒక పెద్ద మహానగరాన్ని నిర్మించటం అనేది కేవలం ఒక మిథ్యగా మిగిలిపోతుంది. నెక్స్ట్ డెవలప్మెంట్ గ్రోత్ అనేది అయితే ఏముండదు. హైదరాబాద్ ఏమి ఒక రోజులో డెవలప్ అయింది కాదు, ఒక 5 ఏళ్లలో డెవలప్ అయింది కాదు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అన్నట్లు ఇమీడియట్ గా ఏది ఒక రోజులో సాధ్యం పడదు. ఈ రోజు హైదరాబాద్ ఇంత డెవలప్ అయ్యింది అంటే దానికి కొన్ని సంవత్సరాల తరబడి జరిగినటువంటి కృషి. ఒకప్పటి హైదరాబాదు ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ తర్వాత చూసుకుంటే ఏం ఉండేది కాదు. తర్వాత కదా డెవలప్ అయ్యి కూకట్పల్లి, గ్రేటర్ హైదరాబాద్ లో కలిసి కూకట్పల్లి తర్వాత హైటెక్ సిటీ ఏర్పాటు చేసి, ఒకప్పుడు గుర్రాలు పశువులు తిరిగేటువంటి ప్రాంతం హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ఈ ఏరియా అంతా. సో ఈ రోజు పరిస్థితి ఏంటి? డెవలప్మెంట్ అయిన తర్వాత, అక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కదా అది డెవలప్ అయ్యింది. సో దాని తర్వాత గచ్చిబౌలి అటాచ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటాచ్, ఇప్పుడు లింగంపల్లి, పటాన్చెరు, సంగారెడ్డి వరకు విస్తరించింది హైదరాబాద్ సిటీ. సో మరి ఈ విస్తరించడానికి ఇదేమి ఒక రోజులోనో లేతే ఒక 5 ఏళ్లలోనో జరిగినటువంటి కృషిగా దాదాపు 30-40 ఏళ్లు పట్టింది ఇది విస్తరించడానికి. అందుకు భిన్నంగా ఏమి అయితే అమరావతి విస్తరణ అయితే ఏమి ఉండదు, దాదాపుగా అలానే ఉంటది. మరి అప్పటి వరకు ఈ ప్రాంతాలకి రెవెన్యూ ఏంటి? హైదరాబాద్ నుంచి వచ్చే ఒక్క రెవెన్యూనే ఎంటైర్ తెలంగాణని నడిపించగలరు. సర్ప్లస్ లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి అక్కడ పాలకులు దాన్ని అప్పులు చేసి భ్రష్టు పట్టించారనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ ఒక పెద్ద నగరం, ఒక పెద్ద క్యాపిటల్ అనేది మొత్తం స్టేట్ ని నడిపించగలదు. సో ఆ పరిస్థితి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాటిని ఉపయోగించుకుంటే మనకి ఖర్చు తక్కువలో పని అవుతుంది. ఎందుకు అంటే మనమేమి ఇప్పుడు సర్ప్లస్ లో లేం. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది, పీకల్లో తప్పుల్లో ఉంది. ఇలాంటి దయనీయమైనటువంటి స్థితిలో లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఒక మహానగరాన్ని నిర్మించాలి అనుకుంటాం, అది ఒక కళ నెరవేర్చుకుంటంలో ఉంటది తప్ప ప్రజలకు ఉపయోగపడేది అయితే కాదు. దానివల్ల పెద్దగా ఉపయోగం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండదు. సో కాబట్టి ఈ మూడింటి ప్రతిపాదన అనేది కొంతవరకు కరెక్టే. సాధ్యాసాధ్యాలను గమనిస్తే మరి అమరావతికి ఎంత ఖర్చు అవుతుంది, మ్యావిగన్ డెవలప్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది, దీన్ని మనం చూసుకోవాలి. అయితే ఒకప్పుడు విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది కూడా, తర్వాత దాన్ని విజిటిఎం గా మార్చారు. విజయవాడ, గుంటూరు, తెనాలి డెవలప్మెంట్ కి దాన్ని మార్చారు. దాని తర్వాత సిఆర్డిఏ, క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత వీళ్ళు కొత్త ప్రతిపాదన చేసి సిఆర్డిఏకి లిమిట్స్ కూడా స్పెసిఫై చేశారు. ఏ ఊర్లు ఈ సిఆర్డిఏ పరిధిలోకి వస్తాయి, ఈ మధ్యలో ఉన్నటువంటివన్నీ సిఆర్డిఏ పరిధిలో ఉన్నాయి. సో దాదాపు ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు అనుకోండి ఓవరాల్ గా. సో ఇక ఈ పరిస్థితులు గనక చూసుకున్నట్లయితే మ్యావిగన్ డెవలప్మెంట్ కి ఒకవేళ ఇదే ప్రతిపాదనలో గనక వెళ్ళినట్లయితే ఈ హైవేకి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లోనే ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయాలి అనుకుంటే హైవే పక్కన స్థలాలకి భారీ రేటు ఉంటుంది కాబట్టి ప్రభుత్వం మార్కెట్ రేటుకి 3 పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనేది ఈసారి సాధ్యం కాదు.